హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సికి సంబంధించిన పాఠ్యపుస్తకాల క్రమంలో 10వ తరగతి తెలుగు వాచకంలోని మూడవ పాఠము వీర తెలంగాణ అనే ఈ పాఠ్యభాగం గురించి ఈ వీడియోలో చూద్దాము. వీర తెలంగాణ అనే ఈ పాఠ్యాంశాన్ని రచించింది డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. ఇక్కడ మనకొక గేయాన్ని ఇచ్చిండు. తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జోదుల తెగువ చూపించి తెలంగాణ, దేశానికే ముందు నిల్చిందిరా తెలంగాణ, దేశానికే పేరు తెచ్చిందిరా, భరాన్న బుక్కులకు పక్కలో బల్లెమై దేశద్రోహులకింక తావు లేదని చాటి ఢంకా బజాయించరా, తెలంగాణ దౌర్జన్యము మెదిరించరా, జయబేరి మోగించరా, తెలంగాణ జయమ్ము రైతుల కందెరా. ఈ పోరాట పాటని రాసింది ఎవరంటే కొత్తపల్లి రంగారావు రాసిన తెలంగాణ పోరాట పాటలు అనే దాంట్లో నుంచి దీన్ని తీసుకున్నారు. ఇక ఈ వీర తెలంగాణ అనే ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యాన్ని చూసినట్టయితే ఈ నేపథ్యాన్ని తెలంగాణ వీరుల పురిటిగడ్డ, తెలంగాణ అనేది వీరులకు పురిటిగడ్డ, ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుదిశ్వాసను వరకు పోరాడారు. దుర్మార్గుడైన రజాకార్ల అరాచకత్వాన్ని ఎదిరించి రణక్షేత్రం తెలంగాణ. అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా సమూహం తమదైన పద్ధతిలో ధిక్కార స్వరం వినిపించింది. ఆయుధం ధరించి పోరాడిన వారు కొందరైతే అక్షరాయుధంతో పోరాడిన వారు మరికొందరు. సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమేకమవుతూనే తెలంగాణ ధైర్య సాహసాలను పద్యాలలో ప్రశంసించాడు. వీరుల త్యాగాలను స్మరించడం, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడం, స్వస్థానాభిమానాన్ని ప్రేమించడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము. ఇక పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ వీర తెలంగాణ అనే ఈ పాఠ్యభాగము పద్య ప్రక్రియకు చెందినది. వీర తెలంగాణ అనే పాఠం పద్య ప్రక్రియకు చెందింది. ఇది పద్యము చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకున్నారు. దీంట్లో చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యము అనే సంపుటిలో నుంచి 1వ సంపుటిలో నుంచి ఈ వీర తెలంగాణ అనే దాన్ని తీసుకున్నారు. ఇది రుద్రవీణలోనిది. ఇతను దాశరథి రాసిన రుద్రవీణలోనిది. ఇక దాశరథి గురించి కవి పరిచయం చూసినట్టయితే ఈ దాశరథి అనే వ్యక్తి జూలై 22, 1925లో జన్మించారు. నవంబర్ 5, 1987లో మరణించారు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరులో జన్మించారు. నాటి పాలకులపైన ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మకమైన వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. నా గీతావలి ఎంత దూరము ప్రయాణం బహునో అందాక ఈ భూగోళమున కగ్గి పెట్టెదనన్నాడు. ఇది అన్నది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకము, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనలు మొదలైన కవితా సంపుటాలను రాశాడు. ఇతని కవితా సంపుటాలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనలు ఇవి కవితా సంపుటిలు. ఇక నాటికలకు సంబంధించి నవమి అనేది నాటికలు. యాత్రా స్మృతి స్వీయ చరిత్ర ఇతంది. పలు గ్రంథాలను రచించి సినీ గేయ కవిగా ఆనిముత్యాల వంటి పాటలను కూడా రాశాడు. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. తెలుగులో గజల్ అనే ప్రక్రియకు ప్రాణం పోసిన వ్యక్తి దాశరథి. 1961లో దాశరథి కృష్ణమాచార్య గాలిబ్ రాసిన గజళ్లను తెలుగులోకి అనువదించారు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 1967 సంవత్సరంలో
అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లో అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ఆస్థాన కవిగా ఉన్నారు. వీరికంటే ముందు చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు ఆస్థాన కవిగా ఉన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవిగా ఉన్నారు. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతో ప్రాచీన పద్యశైలిలోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. ఇక ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రవేశికను చూసినట్టయితే, సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. సముద్రం చెలియలి కట్ట దాటటం ఎవరు ఊహించలేరు. కానీ తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాలను, అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేల మీద జరిగిన నిజాం విముక్తి ఉద్యమంలో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిశారు. ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో విని ఉత్తేజులం కావడానికి ఈ పాఠ్యంలోకి ప్రయాణిద్దాం అంటూ ప్రవేశిక ఉంది. ఇక్కడ ఉత్పలమాల పద్యం ఫస్ట్ ఇచ్చాడు. మనకి ఎగ్జామ్లో పద్యం ఇస్తాడు. పద్యం పఠనావగాహనలో పద్యం భాగంగా ఇప్పుడు ఇలాంటి పద్యము ఇక్కడ ఇది ఉత్పలమాల చంపకమాల అని ఇవ్వకుండా డైరెక్ట్గా ఇట్లా పద్యం ఇచ్చినప్పుడు మనము ముందే ఈ పద్యానికి ముందు భాగంలో ఉన్న ఈ ఉత్పలమాల చంపకమాల అనే ఈ పద్యాన్ని ముందు దీన్ని కలిపి చదువుకోవాలి. ఇది ఉత్పలమాల పద్యం. ఓ తెలంగాణ నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ములీ భూతలమెల్ల నొక్క మొగి బొబ్బలు పెట్టిన ఎట్లు తోచే. ఓహో తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కునవో దయార్క రుక్ ప్రీత జలేజసూన తరళీకృత దేవనదీ తరంగముల్. మనకి ఉత్పలమాల పద్యం కాబట్టి ఇది ఉత్పలమాల అంటే భరనభ భరవ అనే గణాలు ఉంటాయి. మొత్తము అక్షరాలు 19 ఉంటాయి. మనకి దీంట్లో చూసినట్టయితే ఓ తెలంగాణ నీ యొక్క పెదవులతో ఊదిన శంఖ మహారవమ్ముల్ శంఖముల యొక్క గొప్పవైన ధ్వనులు ఈ భూతలమెల్లన్ ఈ యొక్క భూమండలం అంతా ఒక్కసారిగా బొబ్బలు పెట్టిన ఎట్లు సింహనాదములు చేసినట్లుగా తోచన్ వినిపించాయి. ఓహో ఆహా నవోదయార్క రుక్ ప్రీత జలేజ సోన. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని యొక్క కిరణముల చేత ప్రీత తృప్తి పొందిన జలేజసోన పద్మములనే పువ్వులతో కూడి తరళీకృత దేవ నదీ తరంగముల్ చలించిన ఆకాశగంగ యొక్క కెరటాలు ఒక్కొక్క ప్రతి దిక్కును అంటే అన్ని దిక్కులకు తెలవార్చి వేసినవి తెలవారేటట్లు చేశాయి అని ఈ పద్యం యొక్క భావం. తర్వాత పద్యము రెండవ పద్యము. ఇది శార్దూల పద్యము. శార్దూలం అంటే మనకు దీంట్లో మసజస తతగ అనే గణాలనేవి వస్తాయి. దీంట్లో చూసినట్టయితే తల్లి నీ ప్రతిభా విశేషముల్ భూత ప్రేత హస్తములన్ డుల్లెన్ కొన్ని తరాల దాకా ఇప్పుడడ్డుల్వోయే సౌదామణి వల్లి పుల్ల విభావలుల్ బ్రతుకు త్రోవల్ జూపు కాలమ్ములున్ మల్లెన్ స్వచ్ఛతరోజ్వల ప్రథమ సంధ్యా భానువే తెంచెడిన్ అని. తల్లి ఓ తెలంగాణ తల్లి నీ ప్రతిభా విశేషములు నీ యొక్క ప్రజ్ఞా విశేషములు కొన్ని తరాల దాకా కొన్ని తరముల వరకు భూత ప్రేత హస్తములన్ దెయ్యాలు పిశాచాలు వంటి రజాకారుల చేతులలో డుల్లెన్ నాశనమైపోయాయి. ఇప్పుడు అడ్డుల్ ఆ ఆటంకాలన్నీ తొలగిపోయాయి. సౌదామణి వల్లి పుల్ల విభావల్లుల్ తీగల వంటి మెరుపుల యొక్క చక్కగా విచ్చుకున్న విభావలుల్ కాంతుల వరుసలు బ్రతుకుతోవల్ బ్రతుకుదారులను
చూపు చూపించే కాలమ్ములున్ సమయములు మల్లెన్ తిరిగి వచ్చాయి. సచ్చత రోజ్వల ప్రథమ సంధ్యాభానువు మిక్కిలి అయిన నిర్మలమైన ప్రకాశవంతమైన ప్రథమ ఉదయ సంధ్యాకాలమునందలి భానువు సూర్యుడువు ఏ తెంచెడిన్ అంటే వస్తున్నాడు, ఉదయిస్తున్నాడని అర్థము. ఇక తర్వాత పద్యం చూసినట్టయితే ఇది ఉత్పలమాల పద్యం. ఉత్పలమాల పద్యం అంటే మనకి దీంట్లో భరణభ భరవ అనే గణాలు వస్తాయి. నీయొడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్, ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి యుద్ధమాడి వాజ్రేయ భుజాబలం, దరిసింప జగమ్ము నవాబుతో సవాల్ చేయుమటంటి వి తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో. మాతరో ఓ తెలంగాణ తల్లి, నీ ఒడిలోనన్ నీ యొక్క ఒడిలో కోటి తెలుగు కుర్రలన్ కోటి మంది తెలుగు పిల్లలను నిండుగన్ సంపూర్ణంగా పెంచావు. ప్రాయము యవ్వనంలో వచ్చినంతనే రాగానే కృపానములు ఇచ్చితివి, కత్తులు ఇచ్చావు. యుద్ధమాడి యుద్ధం చేసి జగమ్ము ఈ లోకంలో వాజ్రేయ వజ్రము వంటి కఠినమైన భుజాబలము వారి భుజబల పరాక్రమాలను దరిసింపన్ చూచేచట్లు నవాబుతో నైజాం నవాబుతో సవాల్ చేయుమంటివి, ప్రశ్నించమని ఎదిరించమని అన్నావు. ఈ తెలుగు రేగడిలో ఈ తెలంగాణ బంకమన్నులో ఈ తెలుగు నేలలో జిగి వన్నె బలము కాంతి మెండు అధికంగా ఉన్నాయని ఈ పద్యం యొక్క భావము. ఇక తర్వాత పద్యము మత్తేబ పద్యం. మత్తేబం అంటే ఈ పద్యాన్ని చూసినట్టయితే మత్తేబ పద్యం. తెలంగాణమున గడ్డిపోచయు సంధించన్ కృపానమ్ము రాజలలాముండనువాని పీచమడచన్ సాగించే యుద్ధమ్ము భీతిలిపోయన్ జగమెల్ల ఏమి యగునో తెలియంగరాకన్ దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్. తెలంగాణలో గడ్డిపోచయును గడ్డిపోచ కూడా కృపానమున్ కత్తిని సంధించన్ చేతపట్టింది. రాజలలాముండు రాజశ్రేష్ఠుడు అనువాని అని పేరు పొందిన నిజాం నవాబు యొక్క పీచము గర్వాన్ని అణచడానికి యుద్ధాన్ని సాగించింది. ఏమి యగునో ఏమవుతుందో తెలియరాకపోవడం వల్ల జగమెల్ల లోకమంతా భీతిలిపోయన్ భయపడిపోయింది. దివిన్ ఆకాశమున దిశాచలముల్ దిక్కులని చివర్లన్నీ చక్రధనుహు పరంపరలతోన్ ఇంద్రధనస్సు యొక్క ఎడతెగని వరుసలతో సయ్యాటలాడెన్ కూడాయని అర్థము. తర్వాత పద్యం ఉత్పలమాల పద్యం. నాలుగు వైపుల జలది నాల్కలు సాచుచు కూరుచుండే కల్లోలము రేపినారు భువిలో నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి ధరాతలమెల్ల స్వతంత్ర వారి దారలు లితము కా దొడగే రాజు రివాజులు బూజు పట్టగన్. జలది సముద్రం వంటి స్వాతంత్ర్య పోరాటము నాలుగు వైపులను నాలుగు దిక్కుల నుండి నాల్కలు సాచుతూ తమ నాలుకలను చాపుతూ కూర్చుండెన్ అవకాశం కోసం కూర్చుంది. ఈ భూమండలంలో కల్లోలము రేపినారు, పెద్ద అలజడి లేవదీసినారు. గండికొట్టి నాలుగు దిక్కులకు నుండి గండికొట్టి రంధ్రములు చేసి సముద్రాలకు దారినిచ్చిరి దారి చేశారు. ధరాతలం వెళ్ళన్ భూమండలమంతా రాజులు వాడుకలు బూజు పట్టగన్ పాతబడిపోయేటట్లు స్వతంత్ర వారి ధరాతలములు స్వాతంత్రమనే
నీటి ధారల చేత లులితమ్ము కలత పెట్టినది కాదొడగెన్ అయ్యిందని అర్థము. తర్వాత పద్యము మత్తెబ పద్యము. తెలంగాణ భవదీయ పుత్రకులలో త్రీడించు వైప్లవ్య సంచలనం మోరకపోవలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశం బంతటన్ కాంతి వార్ధులు నిండించిరి. వీరు వీరులు పరార్ధుల్ తెలుగు జోదుల్ భలా. తెలంగాణ, ఓ తెలంగాణమా, భవదీయ పుత్రకులలో, నీ యొక్క పుత్రకులలో పిల్లల్లో త్రీడించు ప్రకాశించే ప్రజ్వలించే వైప్లవ్య సంచలనముల్ విప్లవాత్మకమైన చైతన్యము ఊరక ఊరికే వ్యర్థముగా పోలేదు. తెలుగు జోదుల్ తెలుగు యోధులు వసుధాచక్రమున్ భూమండలాన్ని అంతా సారించి సవరించి ఉజ్వల వైభాతిక భానునిన్ ప్రకాశించునట్టి ప్రభాతకాలముందు సంబంధించిన భానునిన్ సూర్యుని పిలిచి దేశంబంతటన్ కాంతి దేశమంతటా కాంతి వార్ధుల్ కాంతి సముద్రాలు నిండించిరి నింపారు. బలా, ఆహా, వీరు నీ పుత్రులైన వీరులు పరార్ధుల్, మహాశూరులు. వీరు పరార్ధుల్ అంటే పరోపకారులు అని అర్థం. నెక్స్ట్ పద్యము మత్తెబ పద్యం. మత పైశాచి వికార ధన్ష్టికలతో మా భూమి లంఘించి మా కుతుకల్ గోసడి వేలగూడ ఎటు దిక్కున్ తోచకున్ననప్పుడున్ బ్రతుకే దుర్భరమైన ఎప్పుడున్ ఆంధ్రత్వము పోనాడలేదు తుదిల్ గెల్చితిమమ్మ యుద్ధమున రుద్రుల్ మెచ్చనాంధ్రాంబిక. ఆంధ్రాంబిక, ఓ తెలుగు తల్లి, మత పైశాచి, మతము అనే పిశాచము వికార దంష్టికలతో వికృతమైన కోరలతో మా భూమిని, మా నేలపైన, మా తెలంగాణమును లఘించిన దాటికి మా కుతుకల్, మా గొంతులు, పీకలను కోసటి వేళ కూడా, కోసే సమయంలో కూడా ఎటు ఏ విధంగా పోవాలో దిక్కు తోచనప్పుడు, దిక్కు తెలియనప్పుడు కూడా బ్రతుకే, మా జీవితమే దుర్భరమైన ఎప్పుడు భరించటానికి వశం కానప్పుడు కూడా ఆంధ్రత్వము తెలుగుదనాన్ని పోనాడలేదు, మేము పోగొట్టుకోలేదు. యుద్ధమునన్ నిజాం నవాబుతో చేసిన పోరాటంలో రుద్రాదులు మెచ్చుకునేటట్లు తుదిన్ చివరకు గెలిచితిమమ్మా తల్లి, మేము జయించాము. తర్వాత సీసపద్యం. కాకతీయుల కంచుగంట మ్రోగిన నాడు కరకు రాజుల తత్తరల్ బుట్టే వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించెమింట కాపయ్య నాయకుండే పుసూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొనియే చాళుక్య పశ్చిమాశ పాలనమున కళ్యాణ గంటలు గణగణమనే. తేటగీతి పద్యం. నాడు నేడును తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగ దాడికి శ్రవణ భ్రమటుల గంభీర గర్జాట్టహాసముల రణ తెలంగాణ పోవుచున్నది పథాన. కాకతీయుల, మా తెలంగాణను పాలించిన కాకతీయ చక్రవర్తుల కంచుగంట మ్రోగిన నాడు, శబ్దం చేసిన నాడు కరకు రాజులకు, క్రూరులైన దుష్టరాజులకు తత్తరలు కలతలు పుట్టే కలిగాయి. వీరనారి అయిన రుద్రమదేవి విక్రమించిన నాడు, పరాక్రమం చూపినప్పుడు తెలుగు జెండాలు, తెలుగు వీరుల జయపతాకాలు మింటన్ ఆకాశంలో నర్తించన్ ఎగిరాయి. కాపయ్య నాయకుడు ఏ సూపు చూపినాడు, ఉత్సాహం చూపినప్పుడు పరరాజులకు, శత్రురాజులకు కూడా గుండె పట్టుకొని గుండెలు ఆగిపోయాయి. చాళుక్య పశ్చిమాశ పాలనమున చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలించే రోజులలో కళ్యాణ ఘంటలు, మంగళకరమైన ఘంటనాదాలు గణగణమనే.
ఘనగణమని అంటే ఘనగణమంటూ మారుమోగాయి. శత్రురాజుల యొక్క దొంగ దాడికి, దొంగ దెబ్బలకు ఆనాడును నేడున్ ఈనాడు కూడా తెలంగాణ ఓడలేదు, ఓడిపోలేదు. శ్రావణాభ్రమము, శ్రావణ మాసమనే మేఘం వలె, అటుల వలె గంభీర గర్జాట్టహాసము, గంభీరమైన గర్జాధ్వని వంటి అట్టహాసము, పెద్ద నవ్వు అలరారుతుండగా పథాన మార్గంలో నా తెలంగాణ పోవుచున్నది. అంటే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నా తెలంగాణ విజయ పదాన పోతుందని దీనికి అర్థము. ఇక ఈ పాఠ్యాంశానికి సంబంధించిన భాషాంశాలను మనము చూసినట్టయితే దీంట్లో మనకు వ్యక్తీకరణము, సృజనాత్మకత, దీంట్లో ప్రశ్న జవాబులు ఉంటాయి. నెక్స్ట్ భాషాంశాలు. ఈ భాషాంశాలు చూద్దాం ఇప్పుడు. ఈ పదజాలంలో మనకు సొంత వాక్యాలు అనేవి ఇచ్చారు. ఇక్కడ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ గ్రామర్లో సొంత వాక్యాలు అనేవి ఇచ్చారు. గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుచున్నాయి. ఇక్కడ సయ్యాటలాడటం అంటే పరిహాసాలాడటం. వాక్య ప్రయోగం చూసినట్టయితే బాలల దినోత్సవం నాడు పాఠశాలలో బాలబాలికలు ఒకరికొకరు పరిహాసాలాడుకుంటున్నారు. స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది. ఇక్కడ కల్లోలం అంటే అర్థం పెద్ద ఆందోళన. దీనిలో తెలంగాణ పోరాటం కేంద్ర ప్రభుత్వాల గుండెల్లో పెద్ద ఆందోళనను కలిగించినది. తర్వాత చూసినట్టయితే వీరులెప్పుడు ప్రాణాలను అర్పించడానికి వెనకాడరు. ఇక్కడ వెనకాడరు అంటే అర్థము జంకరు, వెనుకంజ వేయరని అర్థం. వీర తెలంగాణ పోరాటంలో యువత ముందుకు దూకటానికి ఏనాడు కూడా వెనుకంజ వేయలేదు అని సొంత వాక్యం. దిక్కుతోచనప్పుడు అంటే దిక్కుతోచనప్పుడు అయోమయంలో పడతాం. దిక్కుతోచనప్పుడు అంటే దారి తెలియనప్పుడు, దారి తోచనప్పుడు. పిల్లలు ఏమి చేయడానికి దారి తోచనప్పుడు పెద్దల వైపు చూస్తారు అని దీని సొంత వాక్యం. ఇక తర్వాత నానార్థాలు. ఈ నానార్థాలు చూసినట్టయితే ఉదయము అనే పదానికి నానార్థము ఉదయించడము, తూర్పుకొండ, పుట్టుక, సృష్టి. ఆశ అనే పదానికి నానార్థం కోరిక, దిక్కు. అభ్రము అనే పదానికి నానార్థము మబ్బు, ఆకాశం, బంగారం, కర్పూరం, స్వర్గము. నెక్స్ట్ పర్యాయ పదాలు. తర్వాత మనకున్నవి పర్యాయ పదాలు. ఈ పర్యాయ పదాల్లో మురళీ రవము మానసిక ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇక్కడ రవము అంటే పర్యాయ పదము ధ్వని, రొద, చప్పుడు, శబ్దము. రుద్రమదేవి కృపాణముతో శత్రువులను చెండాడింది. ఇక్కడ కృపాణము అంటే ఖడ్గము, కత్తి, ఆసి, కరవాళం. జలది అనేక జీవరాశులకు నిలయం. ఇక్కడ జలది అంటే మనకు పర్యాయ పదము సముద్రం, సాగరం, పయోధి, అబ్ది, కడలి అని అర్థం. ఈ జాతీయ జెండాను మనం గౌరవించాలి. ఇక్కడ జెండా అంటే పర్యాయ పదాలు పతాకం, దాఢ. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. ఇక్కడ లంఘించటం అనే పదానికి పర్యాయ పదాలు దాటు, తుముకు, తరించు అని అర్థం. ఇక్కడ మనకు వ్యాకరణంశాలు ఇచ్చాడు. దీంట్లో పదాలను విడదీసి సంధి పేరు రాయాలి. జగమెల్ల, జగము ప్లస్ ఎల్లా, ఊ ప్లస్ ఏ వచ్చింది కాబట్టి ఇది ఉత్వసంధి. సయ్యాటలాడెన్, సయ్యాటలు ప్లస్ ఆడెన్, ఇది ఉత్వసంధి. నెక్స్ట్ దారినిచ్చిరి, దారిని ప్లస్ ఇచ్చిరి, ఈడ ఈ వచ్చింది కాబట్టి ఇత్వసంధి. ధరాతలమెల్లా, ధరాతలం ఊ ఎల్లా అంటే ఉత్వసంధి. దిశాంచలము, ఇక్కడ మనకు దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది దిశ ప్లస్ అంచలము సవర్ణ దీర్ఘ సంధి. శ్రావణాభ్రమము, శ్రావణ ప్లస్ అభ్రము, ఇక్కడ దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. మేనత్త, మేనా ప్లస్ అత్త, ఆ వచ్చింది కాబట్టి అత్వసంధి. మనకు ఇక్కడ విగ్రహ వాక్యాలు రాసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మనకి కాకతీయుల కంచుగంట, కాకతీయుల యొక్క వచ్చింది కాబట్టి కినుకుని యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష సమాసం. కళ్యాణ గంటలు, కళ్యాణ ప్రదమైన గంటలు. గంటలు ఎలాంటివి?
ఈ గంటలకి విశేషణం యాడుంది, కళ్యాణ పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. బ్రతుకు త్రోవ, బ్రతుకు కొరకు త్రోవ, ఇది చతుర్థి తత్పురుష సమాసము. మహారవము, ఈ రవము ఎలాంటిది, గొప్పదైన రవము. ఇక్కడ విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. వికార ద్రంష్టలు, ద్రంష్టలు ఎలాంటివి, వికారమైన ద్రంష్టలు. ఇక్కడ పూర్వపదంలో విశేషణం ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కాంతివార్ధులు, కాంతులు అనే వార్ధులు, ఇది రూపక సమాసం. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ అనే పేరుగల రాష్ట్రం, పేరుగల రాష్ట్రం కాబట్టి సంభావన అనేది దేంట్లో ఉంది, పూర్వపదంలో సంభావన అనే పేరు ఉంది కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. మత పిశాచి, మతము అనే పిశాచి, ఇది కూడా రూపక సమాసము. ఇక్కడ మనకి ఒక అలంకారం ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. ఇక్కడ చూసినట్టయితే చేకానుప్రాస అలంకారము. ఈ చేకానుప్రాస అలంకారము దీంట్లో నీటిలో పడిన తేలు తేలుతదా. ఈ వాక్యంలో తేలు తేలు అనే పదాలు అర్థాలు వేర్వేరుగా ఉన్నాయి. ఆ పదాలు మరి వెంటనే ప్రయోగించబడ్డాయి. హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వాడబడితే దానిని చేకానుప్రాసాలంకారం అని అంటారు. ఇక్కడ హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా ప్రయోగించారు కాబట్టి ఇది చేకానుప్రాసాలంకారం. అరటి తొక్క తొక్కరాదు, ఇక్కడ అరటి తొక్క ఫస్ట్ వచ్చిన తొక్క అనేది అరటి తొక్క, తొక్కడం అంటే కాలుతో దొక్కడం, ఇది అర్ధభేదం వచ్చింది, వెంటనే ప్రయోగించారు కాబట్టి ఇది చేకానుప్రాసం. నిప్పులో పడితే కాలు కాలుతుంది, కాలు ఇక్కడ కాలు అనేది ఇది లెగ్, కాలుతం అంటే బర్న్ కాలడం. తమ్మునికి చెప్పు, చెప్పు తెగిపోకుండా నడవమని, చెప్పు అంటే ఇక్కడ టెల్ చెప్పడం, చెప్పు అంటే ఇది స్లిప్పర్, స్లిప్పర్ అంటే కాలుకి తొడుక్కునే చెప్పు, అంటే అర్ధభేదం ఉంది, వెంటనే ప్రయోగించారు కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. ఇక్కడ దాశరథి గురించి కొన్ని మాటలు ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే దాశరథి 1952లో డాక్టర్ సి నారాయణ రెడ్డి, వట్టికోట అల్వారు స్వామి, డాక్టర్ బిరుదురాజు రామరాజు మొదలగు వారితో కలిసి తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు 1952 సంవత్సరంలో. ఎవరెవరు కలిసి ఈ తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశారంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి, వట్టికోట అల్వారు స్వామి, బిరుదురాజు రామరాజు ప్లస్ దాశరథి, మొత్తం నలుగురు ఈ తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసిన వారు. దాశరథి 1 పర్సన్, డాక్టర్ సి నారాయణ రెడ్డి 2nd పర్సన్, వట్టికోట అల్వారు స్వామి 3rd పర్సన్, డాక్టర్ బిరుదురాజు రామరాజు, ఈ నలుగురు కలిసి 1952లో ఏర్పాటు చేసిన సంస్థ పేరు తెలంగాణ రచయితల సంఘం. దీన్ని షార్ట్కట్లో తెరాసం అంటారు. తెరాసం, తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తులు నలుగురు: దాశరథి కృష్ణమాచార్యులు, డాక్టర్ సి నారాయణ రెడ్డి, వట్టికోట అల్వారు స్వామి, డాక్టర్ బిరుదురాజు రామరాజు. ఏ సంవత్సరం ఇది? 1952 సంవత్సరం. ఈయన వట్టికోట అల్వారు స్వామితో కలిసి నిజామాబాద్ జైల్లో శిక్షను అనుభవించాడు. తెలంగాణ ఉద్యమ కావ్యాలలోకెల్లా అగ్రగణ్యమైనది దాశరథి రచించిన అగ్నిధార. ఇది పీడిత ప్రజల మనోభావాలకు ప్రతీక. అగ్నిధారను నిజామాబాదు జైలు సహాసేన వట్టికోట అల్వారు స్వామికి అంకితమిచ్చాడు. అగ్నిధార అనేది ఎవరికిచ్చాడంటే వట్టికోట అల్వారు స్వామికి. ఎందుకంటే నిజామాబాద్ జైల్లో వట్టికోట అల్వారు స్వామి, దాశరథి కృష్ణమాచార్య కలిసి ఒకే జైల్లో జైలు జీవితం గడిపారు కాబట్టి అతనికి ఈ వట్టికోట అల్వారు స్వామికి ఈ అగ్నిధార అనేది అంకితం ఇచ్చారు. అట్లే రుద్రవీణ అనే కవితా సంపుటి ఇంకొకటి రాశాడు. ఈ రుద్రవీణ అనే కవితా సంపుటిని తెలంగాణ ప్రజానికానికి అంకితమిచ్చాడు. దాశరథి కృష్ణమాచార్యులు రుద్రవీణ అనే కవితా సంపుటిని రాసి తెలంగాణ ప్రజానికానికి అంకితము ఇచ్చాడు. ఇక్కడ ప్రాజెక్టు పనిలో భాగంగా విద్యార్థులకు కొన్ని ఇచ్చాడు. ఇక్కడ తెలంగాణ పోరాట నేపథ్యంలో వచ్చిన ఏవైనా 2 లేదా 3 పాటలు సేకరించి వాటిని పాడి వినిపించమన్నాడు. ఇక్కడ లేదా దాశరథి రాసిన ఏదైనా ఒక పుస్తకము, పాట, కవిత చదవండి, దాని ఆధారంగా నివేదిక రాసి వినిపించమన్నాడు. ఇక్కడ మనకి దొరికిన సమాచారం ప్రకారము తెలంగాణ నేపథ్యంలో వచ్చిన 2 పాటలు అనేవి ఉన్నాయి. వీటిని చూద్దాం. విద్యార్థులకు ఇచ్చిన ఈ ప్రాజెక్టు పనిలో భాగంగా తెలంగాణ పోరాట నేపథ్యంలో వచ్చిన 2 లేదా 3 పాటలు సేకరించమన్నాడు. దీంట్లో జయ జయ హే తెలంగాణ అనే ఈ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా పరిశీలనలో ఉంది. ఈ గీతాన్ని రచించింది ఎవరంటే అందెశ్రీ
అసలు పేరు అందే ఎల్లయ్య. ఇతను రాసిన ఈ పాటను చూసినట్టయితే, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లల ప్రణవిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినారు, జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, జానపద జనజీవన జావలీలు జాలువార, కవి గాయక వైతాళిక కలల మంజీరాలు, జాతిని జాగృతపరిచే గీతాల జనజాతరా, జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన కేతనం, సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం, అణువణువున ఖనిజాల్ నీ తనువుకు సింగారం, సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద, సిరులు పండే సారమున్న మాగానమే కదనీయద, జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగము కావాలి, జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చెలితగల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణవిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ అనే ఈ పాఠ్యాంశాన్ని రచించింది ఎవరంటే అందశ్రీ. ఇది జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పరిశీలనలోకి తీసుకుంది. తర్వాత మరొక ఉద్యమ గీతము ఉస్మానియా క్యాంపస్లో అనే ఈ ఉద్యమ గీతాన్ని రాసింది అభినయ శ్రీనివాస్. మనకి ఈ పాట పేరు ఇచ్చి లేదా పాటలో మధ్యలో కొన్ని పంక్తులు ఇచ్చి కూడా ఇది ఎవరు రాశారు ఏ పాట అనేది అడుగుతారు కాబట్టి ఇవి మన ముందుకు తీసుకొస్తున్నాం. అభినయ శ్రీనివాస్ రాసిన ఉస్మానియా క్యాంపస్ అనే ఈ పాట. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల పానమా, కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల పానమా, బలె 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 ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, నల్లగొండ నడిబొడ్డున నాటిన ఓ ఖడ్గమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, మహబూబ్ నగర్ మట్టిలో మొలిచిన మందారమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, భలె బలె 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 ఉస్మానియా క్యాంపస్లో హైదరాబాదు ఒడిలోన చేసిన బలిదానమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, రంగారెడ్డి ఫ్యాక్టరీలో మోగిన నగారమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా,
మెదకు సీమ గాలిలో త్యాగాల గంధమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, నిజామాబాదు నుదుటి మీద దిద్దినవో కుంకుమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, కరీంనగరు రైతు కూలి చిందించిన రక్తమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, అరెరెరెరెరెరెరెరె ఆదిలాబాదు అడవుల్లో రాజుకున్న రౌద్రమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, బలె 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 ఉస్మానియా బస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వరంగల్లు గడ్డ మీద చేసిన నినాదమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, ఖమ్మం మెట్టు పెళ్లలోన ఉప్పొంగిన కెరటమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, అరెరెరెరెరె ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా అనే ఈ పాట రచించింది అభినయ శ్రీనివాస్. తర్వాత మరొక గీతం ఇచ్చారు ఇక్కడ, ఆ చల్లని సముద్ర గర్భం. ఆ చల్లని సముద్ర గర్భం అనే ఈ పాటను రాసింది దాశరథి కృష్ణమాచార్యులు. ఇది ఇంతకుముందు మనం చూసిన ఉస్మానియా క్యాంపస్లో అనే ఈ పాట యొక్క గొప్పతనం ఏంటంటే, తెలంగాణలో అంతకు ముందున్న మొత్తము 10 జిల్లాలను ఈ పాటలో పొందుపరిచారు అభినయ శ్రీనివాస్. ఒక్కొక్క జిల్లాలో ఏమేమిటి ప్రసిద్ధి ఉందనేది ఈ పాటలో చొప్పించి చాలా అద్భుతంగా రాశారు. తర్వాత పాట ఆ చల్లని సముద్ర గర్భం. ఆ చల్లని సముద్ర గర్భం అనే ఈ పాటను రాసింది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఇప్పుడు ఈ పాటను చూద్దాం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఓ ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలైన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, మానవ కళ్యాణం కోసం పణముత్తిన రక్తం ఎంతో, రణరక్కసి కరాల నృత్యం రాల్చిన ప్రసిపానాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల ఆకృత్యాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం, అన్నార్దులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, ఆ కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఏదో, పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం.
ఈ ఆచల్లని సముద్ర గర్భం అనే ఈ పాఠ్యాంశాన్ని రచించింది డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు. అదేవిధంగా తెలంగాణ ప్రజల యొక్క కన్నీటి కథలు, వెట్టి బ్రతుకులు, బాధలు యువకుడైన దాశరథిని కదిలించాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ వార్షికోత్సవం పందిళ్లను రజాకార్లు తగలబెట్టారు. దాశరథి ఆ మంటలు పొగల మధ్య నిలబడి ఇలా కవిత్వం రాశారు. దగాకోరు బడా చోరు రజాకారు పోషకుడవు, ఊళ్ళకోళ్ళ అగ్గువెట్టి ఇల్లన్నీ కొల్లగొట్టి పెద్దరికం చేస్తావా, దిగిపోమ్మని అనేస్తాను, దిగిపోనోయ్ తెగిపోనోయ్. దాశరథి అరెస్ట్ అయిన నిజామాబాదు జైల్లో బంధింపబడ్డాడు. అప్పుడు జైలు గోడల మీద బొగ్గుతో దాశరథి ఈ కింది పద్యం రాశాడు. ఓ నిజాము పిశాచమా చూడ చూడ కానరాడు, నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాలవేన. ఈ విధంగా దాశరథి అనాథుడిని ఆగర్భ శ్రీమంతుడికి మధ్య అనాదిగా సాగుతున్న పోరాటంలో పీడిత ప్రజానికానికి మైక్ అమర్చిన మహాకవి దాశరథి ప్రశ్న అనే గేయం మానవ చరిత్ర క్రమపరిణామాన్ని అతి తక్కువ పాదాల్లో అద్భుతంగా చిత్రించింది. ఈ పాఠ్యభాగంలో మనకొక సూక్తి కూడా ఇచ్చారు. ఇక్కడ సంకల్పమే సకల విజయాలకు మూలం, సాధించాలనే తపనే విజయం వైపు వేసే తొలి అడుగు అనే సూక్తిని కూడా ఈ వీర తెలంగాణ అనే పాఠ్యభాగంలో డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ఈ పాఠ్యాంశము పూర్తి సమాచారము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ తెలంగాణ డిఎస్సికి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా నేను గురుకుల మెయిన్స్ బుక్తో సహా అన్ని ప్లేలిస్ట్లో తెలంగాణ డిఎస్సి అనే ఫోల్డర్లో పెట్టాను. ఇంతవరకు ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.